నెల్లూరులోని మీరా మోదీన్ దర్గాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణుల సంకల్ప బలం, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని రమాదేవి తెలిపారు. శాంతి ప్రతీక రంజాన్ మాసమని చెప్పారు. అయితే అభివృద్ధికి కులం, మతం ఉండదని చెప్పుకొచ్చారు. అందరి మేలే తమ లక్ష్యమని రమాదేవి స్పష్టం చేశారు. మంత్రి నారాయణ నేతృత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం మతము ఏదైనా కూడాను అందులో ఉండే విశేషం, అందులో ఉండే సారాంశం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో ఒక మనిషి ఒక దాని మీద కఠోరమైన నిర్ణయంతో ఎలా తన మనస్సుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన బాడీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన ఆలోచనని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన జీవన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనకి భగవంతుడు ఈ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. ఇది చాలా అమూల్యమైన విషయం అండి. మన మనిషి మీద, మన మనసు మీద కంట్రోల్ ఉంటే మన జీవితంలో మనకి కంట్రోల్ ఉన్నట్టు. ఇంతే కాకుండా మనము ఆనందంగా ఉండటమే కాదు, మనము తినటమే కాదు, మనము సంపాదించుకున్న దానిలో 10 మందికి కూడాను కొంత భాగము వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి దానం ఇవ్వాలి. అదే విధంగా చూసుకుంటే అలాగే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, లేదు ఇంకొక రకమైన దానం చేసి వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరికైతే లేని వాళ్ళకి దానం చేయాలి అని ఇటువంటి ఎంతో విశిష్టమైన క్వాలిటీస్ ని మనకి జీవితంలో అందజేసే ఇటువంటి ఈ రంజాన్ మాసము నాకైతే ప్రత్యేకించి చాలా విశేషంగా మనిషి నేర్చుకోదగ్గ విషయాలన్నీ కూడా మతము మనకి నేర్పిస్తుంది.